ఎలా ఉందన్న కొబ్బరి సినిమా? ఇప్పుడే చూసాను. అంటే ఈ వీకెండ్కి మన ప్రేక్షకులకి మంచి చాయిస్ అనిపించింది సినిమా. అంతేగాని శేఖర్ కమ్లా గారు ప్రీవియస్ ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు నా కెరీర్లోనే ఇది బెస్ట్ అవుతుంది, 10 టైమ్స్ నా గత చిత్రాల కన్నా ఇది చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో పోతే మాత్రం డెఫినెట్గా మీరు నిరుత్సాహపడతారు. ఈ వీకెండ్ మాత్రం ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అంటే శేఖర్ కమ్ముల హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా బాగుంది. తను ఏం చెప్పాలనుకున్నాడు డైరెక్ట్గా చెప్పేశాడు తప్పితే ఒక సినిమాని ఒక వేరే విధంగా లాగటం కానీ ఇట్లా ఏం చేయలేదు. కాకపోతే 3 అవర్స్ ఉండటం వల్ల కొన్ని సీన్లు తగ్గిస్తే బాగుండి అనిపించింది. అంటే మనకి స్టోరీ టెల్లింగ్ కూడా మన స్టార్టింగ్ నుంచి ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 15 మినిట్స్కే మనకి స్టోరీ టెల్లింగ్ అనేది క్లారిటీగా ఎక్కడి వరకు పోతుంది మనం గెస్ట్ చేసే విధంగానే ఉంది. ఇది మాత్రం చాలా మైనస్ పాయింట్ సినిమాకి. ఇంకోటి పెద్ద ఇవ్వలేదు. అంటే శేఖర్ కమ్ముల ఒక మెసేజ్ మాత్రం ఏం లేదు. ఒక సిచ్యువేషన్ తగ్గట్టు కానీ గుడ్ బ్యాడ్ అని చూపించాడు తప్పితే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ మాత్రం ఏం లేదు. మనం గెస్ట్ చేసిన విధంగానే ఉంది స్టార్టింగ్ నుంచి కూడా. మన ఏది కూడా ఒక గ్రిప్పింగ్ ఇంట్రెస్టింగ్ అనేది నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ అనేది ప్రేక్షకుల్లో లేకపోవడం సినిమాకి చాలా మైనస్ పాయింట్. శేఖర్ కమ్ముల జనరల్ చిత్రాలందరూ లవ్ స్టోరీస్ తీస్తుంటాడు కానీ ఇక్కడ జోనర్ మార్చి ఫస్ట్ టైం ఒక స్టార్ హీరో ఇంతవరకు ఎప్పుడు కూడా స్టార్స్తో నటించిన దాఖలు లేవు శేఖర్ కమ్ములు. ఇప్పుడు తీసాడు కాబట్టి తన మైండ్ సెట్ కూడా మార్చుకొని ఒక కమర్షియల్ మూవీ తీసాడు అనిపించింది తప్పితే ప్రేక్షకులు మాత్రం అంత ఇంట్రెస్ట్గా ఉండదనిపిస్తుంది. ఈ జోనర్లు అంటే మనం చూడాలి. ప్రజెంట్ అయితే ఈ వీకెండ్కి అయితే చూడొచ్చు అనిపించింది తప్పితే ది బెస్ట్ అని మాత్రం చెప్పలేము. అంటే యాక్టింగ్ అయితే చాలా ప్లస్ పాయింట్ సినిమాకి. ఒక నాగార్జున గారి యాక్టింగ్ కానీ ధనుష్ యాక్టింగ్ కానీ ఎవరు కూడా వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ చెప్పడానికి లేదు. ఇద్దరు కూడా వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగానే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడు నాగార్జున చూసుకుంటే ఒక మిడిల్ క్లాస్ సిబిఐ ఆఫీసర్గా అంటే సొసైటీకి తనకు మంచి చేయాలా చెడు చేయాలా గుడ్డా బ్యాడా అనేది ఏం చేయాలనేది ఒక అర్థం కాని పొజిషన్లో నాగార్జున క్యారెక్టర్ అద్భుతంగా ఆ యాక్టింగ్ మాత్రం ఆ ఫేస్ కట్లో క్లియర్ కట్గా కనిపించింది. నాగార్జున యాక్టింగ్ అలా బాగుంటే ఇంకోటి ధనుష్ యాక్టింగ్ చూసుకుంటే ఒక బిచ్చగడ పాత్ర చేశాడు బెగ్గరగా. ఒక సినిమా స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్కే తర్వాత తన పొజిషన్ చేంజ్ అవుతుంది. ధనుష్ది పొజిషన్ చేంజ్ అయినా సరే క్లైమాక్స్ వరకు కూడా తన హావభావాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ బిచ్చగాడు ఎలా ఉంటాడో యాజ్ ఇట్ ఈస్ దించేశాడు. టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పచ్చు ఇద్దరు యాక్టింగ్. రష్మిక పాత్ర పెద్ద యాక్టింగ్ స్కోప్ ఉన్నలాగే కనిపించలేదు. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది చూపించారు చాలా వరకు రష్మికని, పెద్ద స్కోప్ ఉన్న యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర అయితే కాదు ఇది. డిఎస్పి మ్యూజిక్ మాత్రం చాలా బ్యాక్ బోన్ ఈ ఫిల్మ్కి. అంటే చిన్న కొన్ని నార్మల్ సీన్స్ కూడా ఎక్సలెంట్గా అనిపించింది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ మౌతుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. అక్కడ నార్మల్ సీన్సే హై లెవెల్ సీన్స్ చేసే పాత్ర డిఎస్పి తీసుకున్నాడు అనిపించింది. ఇంకో సాంగ్స్ చూసుకుంటే లాస్ట్లో వచ్చిన పోయిరా అని ఒక సాంగ్ అది ఆల్రెడీ సినిమా రిలీజ్కి ముందే బిగ్ హిట్ అయింది. ఇంకోటి స్టార్టింగ్లో ఒక ఆలోచింపదేసే ఒక సాంగ్ ఉంది తప్పితే సాంగ్స్ ఇంకా పెద్ద చెప్పుకోదగ్గ 2 సాంగ్స్ తప్ప ఏం లేవు. సినిమా ఓవరాల్గా మీరు ఈ వీకెండ్కి అయితే చూడొచ్చు. ఈ వీకెండ్ బెస్ట్ ఫిలిం. అంతేగాని టోటల్ శేఖర్ కమ్ముల కెరీర్లో ది బెస్ట్ అని కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని మాత్రం చెప్పలేము. రేటింగ్ 3 ఇస్తాం. ఈ సినిమా ద్వారాగా ఈ యొక్క వాళ్ళకి ఏంటంటే డబ్బు అంతా ఏం చేయాలి, మన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళకి వెళ్ళేయాలి అనేది ఈ సినిమా ద్వారా అయితే నాగార్జున గారు కానీ అలాగే హీరో గారు కానీ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఈ డబ్బు అనేది ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు ఉంచుకున్నదే కాకుండా ఇలాంటి వాళ్ళని తప్పుడు మాట అనడం అనేది చాలా తప్పు. అందుకని ఈ సినిమా ద్వారాగా డబ్బు ఆ యొక్క ముష్టి వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలనేసి హీరో గారు చాలా ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ హీరో గారికి సినిమా కూడా ఎంతో సూపర్ హిట్ అయిపోతుంది. సినిమా ఇక్కడ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ సినిమా లాగా అయిపోయింది. సినిమా మైండ్ బ్లోయింగ్. నాగార్జున గారు మీరు సూపర్ యాక్టింగ్ చేశారు. హైదరాబాద్లో తీసిన సినిమా ఇది, బయట ఎక్కడ తీయలేదు. ఈ హైటెక్ సిటీలో తీసింది, సాగర్ రింగ్ రోడ్ కాడ తీసింది. సినిమా బాగుంది. సినిమా కూడా బాగా ఇండస్ట్రీలో కూడా బాగా అయిపోతుంది, హిట్ అయిపోతుంది. మంచి సాంచులు కూడా వస్తాయి మన హీరో గారికి. హైలైట్స్ అమ్మ ప్రతి ఒక్కరు ఏమంటారంటే మన చాలా మంది కూడా అడుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బయట తీసుకురావాలనేసి హైలైట్. ఈ నాగార్జున గారు కూడా చాలా చేశారు, చాలా యాక్టింగ్ కూడా బాగా చేశారు. యాక్టింగ్ సినిమాను ఒక ఫ్లోలో తీసుకోపోయారు. బాగుంది బ్రో. ఎట్లా చెప్పాలంటే నోటికే చెప్పబోతే తెలియదు. సూపర్ హిట్ అయిపోతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. జరిగింది
శేఖర్ కమల కుబేర అన్నమాట. సినిమా అయితే మాత్రం అన్న ఎటువంటి ఓవర్ ఎలివేషన్ లేకుండా, ఎటువంటి బ్యాక్డ్రాప్ ఎలివేషన్స్ లేకుండా ఒక శేఖర్ కమల సినిమాలు అంటే ఎలాగుంటే సరదాగా క్లాసిక్ అంటే ఇందులో కొంచెం ఎమోషనల్ టచ్ ఎక్కువ ఇచ్చారు. బట్ ధనుష్ యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా కళ్ళ ముందు ఉండిపోయింది అనమాట. ఏం యాక్టింగ్ నాయన అంటే టాలీవుడ్ లో దొరకలేదు నీకు యాక్టర్, అక్కడి నుంచి తెచ్చుకోవాలా అనుకునేవాడిని. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాగార్జున కన్నా ధనుష్ చాలా అంటే చాలా మెచ్చుకుంటారు అనమాట. ఇంకా రష్మి గారి క్యారెక్టర్ సినిమాకి కొంచెం వేస్ట్ అనే చెప్పుకోవాలి. ఆవిడ క్యారెక్టర్ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. బట్ ఏంటంటే కాస్టింగ్ కోసం, గ్రాండ్ ఇయర్ కోసం తెచ్చుకున్నారు అంతే. బట్ శేఖర్ రాసుకున్న కథని, ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా రాసుకున్నారు. ఏది చెప్పాలనుకున్నా అది క్లియర్గా చెప్పారు. బట్ సినిమాలో ఏంటంటే లాగ్ ఎక్కువైంది. 3 గంటల 15 నిమిషాలు అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ ఎక్కడ బోర్ కొట్టదో, కొన్ని సీన్లు బోర్ కొడుతుంది. బట్ ఏమైనా ట్రిమ్ చేసే అవకాశం ఉంటే సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. బట్ ఎమోషనల్ టచ్ మాత్రం చాలా ఉంటుంది సినిమా. లాస్ట్ 40 మినిట్స్ అయితే ఎమోషనల్గా చాలా టచ్ అవుతుంది. ఇంకో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ ఎమోషనల్ సీన్స్లో ఆయన దేశం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా పోయిరా సాంగ్ అయితే థియేటర్లో చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఆ సింగిల్ థియేటర్లో అయితే నిజంగా డాన్స్ కేకలేస్తారు. అంత కొరియోగ్రఫీ, ఆ బేస్ సౌండ్ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా శేఖర్ గారు ఏదైతే రాసుకున్నారో సినిమా లెంత్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అది ఒకటే మైనస్. బట్ నాగార్జున గారు అయితే మాత్రం ఆయన క్యారెక్టర్ అంతా రెగ్యులర్ గానే ఉందనిపించింది. ఆయన యాక్టింగ్ రెగ్యులర్ గా అనిపించింది. బట్ నాగార్జున గారి కన్నా నిజంగా జీవించారు. అంటే ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరో చేయలేరు అన్నంత విధంగా మనకి ధనుష్ మైమర్పించారు అనమాట. సో ఓవరాల్ గా ఎవరైతే వస్తారో సినిమాకి, కుబేరా సినిమా కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. బట్ ఎమోషనల్ గా చాలా బాగా టచ్ చేశారు. ఎవ్రీ సీన్ లో మనం టచ్ అవుతాం. బట్ ఓన్లీ క్లాస్ ఒక 2-3 సీన్లు మాస్ సీన్స్ లో మనకు గూస్ బంప్స్ తెప్పించిన ఓవరాల్ గా ఒక క్లాసీ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. మైనస్ ఇన్ లెంత్ 3 గంటల 15 నిమిషాల్లో కూర్చోబెట్టలేదనే చెప్పాలి. సినిమా ఇంకొక 30 మినిట్స్ ట్రిమ్ చేస్తుంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అవుతున్నాం. బట్ ఇది ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో మనం చెప్పలేము. బట్ నా వరకు చూసుకుంటే సినిమా బాగానే ఉంది. బట్ లెంత్ ఎక్కువైంది. సో ఓవరాల్ గా ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. నాగార్జున క్యారెక్టర్ కూడా బాగానే అనిపిస్తుంది.